ఇక్కడ అరమోట్పు కన్నులతో ఊయల ఊగుతూ భాగవతం వింటూ తన కథ తాను వింటూ తనని తాను మరిచిపోయేవాడు. భగవత్ కథాశ్రవణము అంత గొప్పగా ఉంటుంది, తన కథ తనకే అంత గొప్పగా ఉంది. అందుకు పోతన గారు భాగవతం చేస్తూ అమరేంద్రాదుల కొల్చు భంగి జనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమివ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండుని అంటారు. భగవత్కథాశ్రవణం అంత తేలికైనటువంటి విషయం లోకంలో ఇంకోటి ఉండదు. కేవలముగా భగవత్కథాశ్రవణం చేస్తూ ఆనందడోలికలలో తేలిపోతూ ఉంటారు. అలా ఆయన కథ విని ఆయనే మురిసిపోతూ ఉండేవాడు. తరిగొండ వెంగమాంబ గారు చెప్తుంటే, అంతటి మహాతల్లి, అంతటి మహాభక్తురాలు. అటువంటి తరిగొండ వెంగమాంబ గారు చేసినటువంటి గ్రంథం వెంకటాచల మహాత్మ్యం. ప్రతివారు 7 కొండలెక్కి ఆ పుస్తకాన్ని చేత్తో వ్రాసుకుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటూ ఉండేవారు. అంత పరమ పవిత్రమైనటువంటి పుస్తకం. ఆ పుస్తకం ఆమె చేత రచింపబడినది. అది సాక్షాత్తు వెంకటేశ్వరుడు ఆమోదించినదయ్యుంటుంది అనడానికి ఏ విధమైనటువంటి అనుమానము ఉండదు. కాబట్టి ఆ తల్లి భీముని యొక్క వృత్తాంతాన్ని చెప్పారు. ఇది ప్రాణాంతర్గతం. భీముడు అని ఆయన మహాభక్తుడు. ఆయన ప్రతిరోజు కుండలు చేస్తుండేవాడు. ఆయన భార్య పేరు తమాలిని. తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్వర్ణ పుష్పములతోనూ స్వర్ణ తులసీదళములతోనూ పూజ చేసేవాడు. పూజ చేసినప్పుడు ఒకసారి వెంకటేశ్వర స్వామి వారికి ఒక ఆలోచన కలిగింది. ఈ బంగారు పుష్పములను తీస్తున్నాడు, బంగారు తులసీదళములు తీసుకొస్తున్నాడు, రోజు నాకు పూజ చేస్తాడు, కానీ మనసులో మాత్రం ఒక అహంకారం. నేను చక్రవర్తిని, నేను కాబట్టి బంగారు పూలతో పూజ చేస్తున్నాను, నేను కాబట్టి బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నాను. నా అంత భక్తుడు ఎవరున్నాడు? నేను కాబట్టి ఆనందనిలయ విమానం కట్టాను, నేను వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ నిర్మాణం చేసిన వాడను అని మనసులో ఇతను అతిశయం పొందుతూ ఉంటాడు. ఇతని భక్తి యందు రజోగుణ సంపర్కం ఉంది, సత్వగుణం లేదు. ఈయనకి బుద్ధి చెప్పాలి అని అనుకున్నారు. అనుకుని ఒకనాడు ఆ తొండమాన్ చక్రవర్తి వచ్చి స్వామివారి పాదముల మీద పూజ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటే, ఆయనే పూజ చేసినటువంటి స్వర్ణ పుష్పములలో, స్వర్ణ తులసీదళములలో బంకమన్నుతో చేయబడినటువంటి తులసీదళములు కనపడ్డాయి, పువ్వులు కనపడ్డాయి. ఆయన ఆశ్చర్యపోయి బంగారు తులసి దళములు పక్కకి పోయాయి, బంగారు పువ్వులు పక్కకి పోయాయి. బంకమన్నుతో చేసిన పువ్వులు పాదాల మీద ఉన్నాయి, బంకమన్నుతో చేసిన తులసి దళములు ఆయన పాదాల మీద ఉన్నాయి. ఏమి ఆశ్చర్యం! నేను పూజ చేసినవి పక్కకి తీసిన వాడెవరు, ఈ బంకమన్నుతో చేసినవి పాదముల మీద ఉంచిన వాడెవరు అని అనుమానం వచ్చి ఎవరిని అడుగుతాడు? వెంకటేశ్వర స్వామి వారిని అడిగాడు. స్వామి, నేను రోజు స్వర్ణ పుష్పములతో కదా పూజ చేస్తున్నాను, ఈ బంకమన్నుతో చేసిన తులసి దళాలు, బంకమన్నుతో చేసిన పువ్వులు మీ పాదముల మీదకి ఎలా వచ్చాయని అడిగాడు. ఆయన నవ్వి ఒక మాట అన్నారు. ఇక్కడికి దగ్గరలోని నీరాజ్యంలోని ఒక పల్లెటూరు ఉంది, అందులో భీముడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రతిరోజు కుండలు చేస్తూ ఉంటాడు. ఆయన ఏం ప్రత్యేకంగా లేచి పూజ అని ఏం మొదలు పెట్టాడు. నీలా పెద్ద పెద్ద బంగారు దళాలు, పెద్ద పెద్ద బంగారు పువ్వులు అవి ఏం పట్టుకురాడు, పూజ చేయడు. ఏం అనుభవించారో తరిగొండ వెంగమాంబ గారు! నిజంగా మహాతల్లి పరకాయ ప్రవేశం చేశారు. ఎంతంత గొప్ప గొప్ప పద్యాలు పడ్డాయో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.